హాయ్, నా పేరు కామాక్షి. శ్రీజ రాకతో అందరినీ కలిపెట్టింది శ్రీజ. వచ్చి ప్రతి ఒక్కరిని ఇట్ట కీచి వదిలేసింది. అక్కడ నిఖిల్ ఉన్నారు కదా, నిఖిల్ తోటి, నిఖిల్ మీ ఆట ఏం కనిపించట్లేదు. నేను ఇప్పుడు కూడా ఎవరైనా నామినేషన్ ఎవరైనా చేస్తారా, ఎవరికైనా పాయింట్లు ఉన్నాయంటే నువ్వేం చెప్పలేదు, నీ ఆట ఏం కనిపించట్లేదు అనేది. దానికి నిఖిల్ ఉండేసి ఏం చేయాలి, నీలాగా అరుస్తూ ఉండాలా లేకపోతే ఒక అమ్మాయిని తీసుకొని రూమ్లో ఉండాలా అని చెప్పి అడిగారు. లేదు, నామినేషన్ పాయింట్లు ఉంటాయి కదా, చెప్పాలి కదా అని చెప్పేసి నిఖిల్ని తనూజానైతే కడిగి పెట్టింది అనుకోవచ్చు. నేను నిన్ను అక్క అని పిలవను. ఎందుకు పిలవనో తెలుసా? ఈ బాండ్లు పెట్టుకొని రేపు కప్పు విషయానికి వచ్చేసరికి నా కప్పు నీ చెల్లిది కదా, నువ్వు నా కప్పు అని చెప్పి అడుగుతావేమో, అందుకే నేను అక్క అని పిలవను, తనూజ గారనే పిలుస్తాను నేను అని చెప్పి తనూజకి నువ్వు ఏ టాస్క్ అయినా సరే బాండింగ్స్ సపోర్ట్ లేకుండా ఆడవంటే నేను ఎక్కడ సపోర్ట్ లేకుండా ఆడాను అని చెప్పి తనూజ అడిగింది. అన్నీ ఒక లిస్టు మొత్తం చెప్పింది. ఇమ్యూనిటీ టాస్క్ దగ్గర నేనే ఇమ్యూనిటీ ఇచ్చాను, హెల్ప్ చేశాను. అలాగే బెడ్ టాస్క్లో ఇంకొకరు హెల్ప్ చేశారు. అలాగే వాటర్ టాస్క్లో ఇంకొకరు హెల్ప్ చేశారు. నిన్నగాక మొన్న జరిగిన టాస్క్లో కూడా ఇమ్ము, నేను ఒక్కదాని అమ్మాయిని కదా, నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతున్నావు. ఇన్ని కావాలా? అన్నీ నువ్వు సపోర్ట్ లేకుండా నువ్వు అసలు ఆడనే లేవు. ప్రతి ఒక్కటి నువ్వు సపోర్ట్ తీసుకొని ఆడుతావు అని చెప్పి బాగా కడిగబడేసింది. ఆ అమ్మాయికి అయితే మబ్బులు ఇరిగిపోయి ఉంటాయి అనిపించింది నాకైతే. సూపర్ అడిగింది. అసలు అమ్మాయికి సమాధానం కూడా ఇట్లాగా తలదించుకొని ఉండిపోయింది తనూజ అయితే. ఇంకా కళ్యాణ్ అడిగింది, కళ్యాణ్ ఎక్కడ పోయింది నీ ఆట ఎక్కడ పోయింది, నీ గేమ్ ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఒక్కరి నామినేషన్ చేస్తానంటావు, ఇంకొక నామినేషన్ చేసేస్తావు, ఏంటిది నీ గేమే ఇక్కడ బాగాలేదు, నువ్వు ఆల్రెడీ తనూజ నామినేషన్ చేస్తానని చెప్పావు కదా, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి అడిగింది. అప్పుడు దానికి ఏం చెప్పాడంటే, కళ్యాణ్ నాకు ఆల్రెడీ నాకు పాయింట్స్ లేవు, రమ్యతో మాట్లాడేసేసుకున్నానంటే, రమ్యనే కాదు నీకు 2 వీడియోస్ చూపించారు కదా, 2 వీడియోస్లో నీకు ఆల్రెడీ మాధురి గారు ఒకరు ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి రమ్య ఉంది కదా, నువ్వు మాధురిని ఎందుకు నామినేషన్ చేయలేదు? ఆ రోజు వారమంతా హౌస్ హార్మోన్ అయితే దెబ్బ తినింది ఆ మాధురి గారి వల్లే కదా, నువ్వు ఆమెను ఎందుకు నామినేషన్ వేయలేదు, ఆమెను ఎందుకు పాయింట్ వేయలేదు, ఆమెనంటే భయపడ్డావా నువ్వు అని చెప్పి అడిగింది. అలాగే వచ్చేసి మాధురికి కూడా గట్టిగా ఇచ్చింది, ఏంటి మీ పేరు రాజు అని పిలవాలనా, లేకపోతే దువ్వాడ అని పిలవాలనా, లేకపోతే దివ్యరా అని పిలవాలనా, ఏమని పిలవాలి మిమ్మల్ని, మళ్ళీ ఇంకేమన్నా పిలిపిస్తే బయట వచ్చి అడుగుతారేమో, అయినా కూడా నేను బయట అడిగాను, నేను ఆవిడెవరో మాకేమీ తెలియదని చెప్పినన్నారు అని చెప్పనింది. దానికి మాధురి ఎలా పిలిచినా నేను మాట్లాడతాను అని చెప్పనింది. అయినా నువ్వు ఎలా అవసరం లేదు అని చెప్పి మాధురి అనేది. అయినా నీతో పెద్ద అవసరం లేదు, ఉండు నీ దగ్గరికే వస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పి శ్రీజ అయితే సూపర్ అబ్బా, ఎవరు లెక్కలు ఎక్కడెక్కడ తేల్చారు అక్కడ ఇచ్చి పడేసింది అనిపించింది. గేమ్ చేంజర్ చేసింది ఎవరా అంటే శ్రీజనే చెప్పుకోవచ్చు. అసలు ఎవరికి మాటలే లేవు, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు అన్నట్టు అనిపించింది. సూపర్ అడిగింది అబ్బా ఒక్కొక్క పాయింట్. అలాగే తనుజాని కూడా, తనుజ అడిగిన పాయింట్లు చెప్తున్నా. అది తనుజాని కూడా ఇప్పుడు ఏంటి నువ్వు ఏం చేసావు, రమ్యని నామినేషన్ వేసావు, ఆ తర్వాత మాధురితో వచ్చేసి రాజు అని చెప్పి ఎలా తిరుగుతున్నావు, ఇదే నేషనల్ టెలివిజన్లో ఆమె నిన్ను అనేక మాటలు అడిగింది, చేయించుకుంటావు అలా అడిగింది, దానికి నువ్వెందుకు ఆమెను ఎందుకు నామినేషన్ చేయలేదు అంటే నువ్వు ఆమెకి భయపడ్డావా అని చెప్పి అడిగింది. దానికి ఈ అమ్మాయి తనుజ దగ్గర అసలు సమాధానమే లేదు. అలాగే కళ్యాణ్ కూడా అడిగింది, అదేంటిది ఆ అమ్మాయి నువ్వేం చేస్తున్నావు తెలుసా, నువ్వు భయపడ్డావు కళ్యాణ్, నువ్వు భయపడ్డావు, ఎక్కడ భయపడ్డావో తెలుసా, నీకు ఒకవేళ నువ్వు ఆ రోజు అక్కడ చెయ్యిరా అని చెప్పి ఆమె మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది కదా, అప్పుడు చేయించుకునే దగ్గర నువ్వు వచ్చేసి ఒకవేళ తనుజాని కానీ నామినేషన్ వేస్తే నీ బాండింగ్ పోతుంది, తన ఫ్రెండ్షిప్ పోతుంది అని చెప్పి నువ్వు ఆ అమ్మాయికి వేయలేదు అని చెప్పండి. మళ్ళీ ఆ అమ్మాయి పడిపోయినప్పుడు ఏడ్చావు, ఎందుకు ఏడ్చావు అసలు నువ్వు అని చెప్పి కళ్యాణ్ అడిగింది. ఎందుకు ఏడ్చావు నువ్వు తెలియలేదు, ఇదేంటిది ఇట్లా అయిపోతున్నావు, నువ్వేంది నీ ఇండివాలజీ ఏమైపోయింది నీకు, అప్పుడేనుండ కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఇప్పుడున్న కళ్యాణ్ ఎలా ఉన్నాడు అని చెప్పి బాగా పిండి రసం తీసినట్టు అనిపించింది. సూపర్ అడిగింది అబ్బా. ఇంకా మనీష్ కూడా పాయింట్లు బాగా అడిగాడు, కానీ క్లూ కూడా ఇచ్చేశాడు, లీక్ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు నాగార్జున గారు వచ్చి కళ్యాణ్ కప్పు వచ్చి నీ చేతికి ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు వచ్చి తనుజకి ఇచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అడిగాడు. క్లూ ఇచ్చేసినట్టే కదా, అంటే నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావు అని చెప్పినట్టే కదా. ఆ మాట వేసరికి అప్పో నేను విన్నర్ రేస్లో ఉన్నానా అనుకుని ఉంటాడు. ఇంకా ఇమ్ము పాయింట్లలో వచ్చేసి ఇమ్ము తనూజ నామినేషన్ చేసిన పాయింట్లు ఒక పాయింట్ ఆయేష విషయంలో కరెక్టే. ఎందుకంటే ఆయేష విషయం అప్పుడే అడిగింది, అమ్మాయి అర్హురాలా కాదా అని అడిగినప్పుడు ఏం చెప్పలేకపోయింది తనూజ. కానీ ఈ బొమ్మల టాస్క్లో వచ్చేసి ఇమ్ము తప్పయ్యాడు, ఇక్కడ తనూజనే గెలిచింది. ఎందుకంటే
అతను బొమ్మ నేను ఆ లింక్ కూడా నేను మన దాంట్లో పెడతాను. నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూడా నేను పెడతాను, ఆ వీడియో చూడొచ్చు. అంటే ఆ రోజు ఇమ్ముకి ఓనర్స్ టీంలో పోవటము ఇష్టమే లేదు. దానివల్ల ఏం చేశాడు తను, ఇష్టం లేకపోవటం వల్ల రాముని పంపిస్తామనేసరికి ఇలా అన్నాడు, చెయ్యి ఊపాడు. అప్పుడు తనుజ తప్పేమీ లేదు. సో ఇమ్మానేదే తప్పు, కానీ మర్చిపోయినట్టున్నాడు ఇమ్మానేల్ పాయింట్లో వచ్చేసి. సో ఇప్పుడు ఎవరెవరు వేసుకుంటారు, మొత్తం నలుగురు వచ్చారు కదా, ఎవరెవరు వేసుకుంటా పోతారు ఒక్కొక్క లిస్ట్లో చెప్పేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనేసి. ఇంకా ఫస్ట్ ప్రియా వచ్చింది కదా, ప్రియా వచ్చి సంజనాని నామినేషన్ చేసింది. అమ్మాయి అసలు ఎపిసోడ్ చూసిందో లేదో తెలియలేదు, కానీ అవి రోలర్ లాగా పైన పడతారు అని చెప్పింది, కానీ దివ్యాని రోలరు అనలేదు. ఈ విషయం మాత్రం నేను ఒప్పుకోను. రోలర్ లాగా పైన పడతారంటే మనం కూడా అంటే ఏంద్రా పందులాగా పైన పడుతున్నావా, ఏంట్రా దినపొత్తులాగా పైన పడుతున్నావా అలా అడుగుతాం కదా. అలాగే ఆమె సంజన ఒక రోలర్ లాగా పడతావు అని చెప్పింది. ఇంత ఉంది అంది మాత్రమో బాడీ షేమింగ్, దానికైతే నేను ఒప్పుకుంటాను. ఇకపోతే క్లాసు మాస్ అనింది కదా, క్లాసు మాస్ దగ్గర ఆమె అసలు ఆ మాటే అనలేదు. అమ్మాయి ఎపిసోడ్ చూసినట్టు లేదు, ఎప్పుడో 2వ వారంలో పోయి ఊపుకుంటా ఇప్పుడు వచ్చి ఎపిసోడ్ చూడకుండా వచ్చి ఏదో మాట్లాడింది అనిపించింది. ఇంకేదైనా వేరే పాయింట్లు పెట్టుంటే బెటర్ ఏమో ప్రియా అన్నట్టే నాకు అనిపించింది. సంజన గారు ఆ మాట అనలేదు. ఎక్కడన్నారు, క్లాస్ దగ్గర వచ్చేసి మనము ఇలా గొడవలు పెట్టుకునే దగ్గర గీక్కునే దగ్గర నేను పోను, అలాంటిది కాదు అనేసి ఆమె చెప్పింది. అంతేగాని క్లాసు మాసు మేము సెలబ్రిటీలు మీరు కామనర్స్ అట్లాంటివి ఆమె చెప్పలేదు. ఆమెను ఈ విధంగా అర్థం చేసుకున్నది అనిపించింది ప్రియా వచ్చేసి. ఆ నామినేషన్ వచ్చేసి నాకు ఇన్వాలిడ్ అని అనిపించింది. ఆమె తీసుకెళ్ళి కత్తి ఎవరికి ఇచ్చింది, కళ్యాణ్కి ఇచ్చి ఒకవేళ ఆమె తనుజకి ఏమైనా చేస్తాడేమో అని చూసింది ప్రియా, లేదు. కళ్యాణ్ పోయి రాముకి వేసాడు. ఆ రాముకి వేసింది కూడా తుప్పాసి. అసలు అయ్యో మొదలే పెట్టిందే దొంగల టాస్క్. నువ్వు మా దగ్గర ఉండకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మా దగ్గర ఉంటే నీకు కంటెంట్ అన్న అయ్యేవాడివి. వాళ్ళ దగ్గరికి వెళ్ళంగా కాకుండా అలాగే నిఖిల్కి సపోర్ట్ చేశావు, గౌరవ్కి సపోర్ట్ చేశావు, ఇక్కడ మాతో ఉంటే కంటెంట్ అయ్యేవాడివి అని అన్నారు. కనీసం వీళ్ళు అతనికి రాము వచ్చేసి బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఆ టాస్కే దొంగల టాస్క్. మీకేమో జనాలు ఎక్కువ ఉన్నారు, నేను అటు సైడ్ పోయాను. ఎందుకు అటు సైడ్ పోయాడు అంటే వాళ్ళు డబ్బులు ఈక్వల్గా పంచుకుంటున్నారు సంజన టీంలో. వీళ్ళ టీంలో అట్లా కాదు. వీళ్ళ టీంలో ఏంటంటే టాస్క్ ఆడిన వాళ్ళకి ఎక్కువ పర్సెంటు, టాస్క్ ఆడిన వాళ్ళకి కొంచెం తక్కువ పర్సెంట్ ఇస్తున్నారు. ప్లస్ అదే కాకుండా సంజన గారి టీంలో ఉండేదానికంటే మాధురి గారి టీంలోనే ఎక్కువ జనాలు ఉన్నారు. సో డబ్బులు కొంచెం తక్కువ అయిపోతాయి కదా, అందుకే అటు పోయాడు. బాగా ఆడుకుందామని పోయాడంటే నువ్వు కంటెంట్ అయ్యేవాడివి కదా అని చెప్పానంటే నువ్వు అది కూడా కాలేదు కదా వాసు అని చెప్పన్నారు. ఎవరు కాలేదు కదా, ఆ టీంలో ఉంటే ఎవరు అవ్వలేకపోయారు కదా. టాస్క్ ఆడిన వాళ్ళు కొంచెం ముందుకు నెడుతున్నారు కదా. రాము బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది, కానీ తుప్పాస్గా వేశాడు అనిపించింది. అదే కళ్యాణ్ తనూజానికి వేసి ఉంటే ఒక హీరో అయిపోయి ఉండేవాడు అనిపించింది నాకైతే. ఇంకా చెప్పాం కదా, మనీష్ మర్యాద వచ్చేసి కళ్యాణ్ని అడిగాడు, ఏంటంటే నువ్వు పాయింట్లు పెట్టడం లేదు, నీకు నేను మోసం చేసావు నువ్వు అని చెప్పన్నాడు. అది మాత్రం కరెక్టే. వేస్తానని చెప్పి పాయింట్లు లేకుండా ఒక నిబ్బా స్టైల్లో మోసం చేశాడు అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడు అబ్బా, ఏమి చేత కాదు, ఒక ఆలోచన శక్తి లేదు. ఎంతమంది చెప్పినా చెవిటోడి ముందర శంఖం ఊదినట్టే ఉంది అతని పరిస్థితి. ఎంతమంది అయినా చెప్తే తను డిఫెండ్ చేసుకొని మాట్లాడుతున్నాను, కానీ అవును తప్పు అని ఒప్పుకుంటాడు, మళ్ళీ తప్పు లేదు అని అంటాడు. ఎట్టయినా సరే తనూజాని వదలడు అబ్బాయి. ఎంతమంది అయినా చెప్పని వాళ్ళు చెవులో జోరిగిలా గుర్ర అన్నా కూడా అస్సలు పట్టించుకోడు అబ్బాయి. కానీ అబ్బాయికి ఏమో బయట అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే ఇమ్మానేలు ఈ అమ్మాయికి నామినేషన్ వేశాడని చెప్పాను కదా, తనూజాకి వేశాడు. ఆ పాయింట్లో మాత్రం 2వ పాయింట్ ఇప్పుడే చెప్పాను కదా, ఒక పాయింట్ అయితే కరెక్ట్, 2వ పాయింట్ బొమ్మల టాస్క్లో మాత్రం ఇమ్మానేలదే తప్పు ఉంది. అయినా కూడా తనూజ ఎంతమంది హెల్ప్ చేయని, ఎంతమంది సపోర్ట్ చేయని, నాకు సపోర్ట్ లేదు ఎండ్ ఆఫ్ ది డే సపోర్ట్ లేదు అంటుంది. ఎక్కడ సపోర్ట్ లేదు? బయట చూద్దామంటే పిఆర్ టీముడు సపోర్ట్ చేస్తున్నారు, బిగ్ బాస్ హౌస్లో చూద్దామంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు. వీకెండ్లో నాగార్జున గారు ఏందమ్మ తనూజ నీకేమైనా ప్రాబ్లంగా ఉందా నాన్న, బంగారం నీకేమన్నా ఉంటే చెప్పు నాన్న అని చెప్పంటాడు. టాస్క్ ఆడకముందే పవర్లు ఇచ్చేస్తాడు. ఎందుకు? మామూలుగా ఇచ్చేయచ్చు కదా పవరు. టాస్క్ ఆడిపించి దాంట్లో దొంగాట ఆడిపించి ఇవ్వడం ఎందుకు? అంతలా మెచ్చుకోవడం ఎందుకు? ఆయన సపోర్ట్ చేస్తుంటే ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదంటారు. ఎంతమందిని సపోర్ట్ చేయని, ఎంత సపోర్ట్ అయినా ఆడిని, ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పడం తనూజకి ఊతపదం అయిపోయింది అది. ఇంకా థర్డ్ శ్రీజ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది. ఇంకా మాధురికి
ప్లస్ రీతుకి గొడవల్లో అబ్బా వాళ్ళిద్దరి చేతిలో ఒక 2 బిందులు మాత్రం ఇస్తే చాలు దగ కొట్టుకునేవాళ్ళు. మాదిరి మాట్లాడుతుంటే రీతు ఇట్లా చేపెట్టేసింది, ఎక్కడ పైకి వస్తున్నదా అనేసి పోయి అరవడానికి పోతా ఉంది. కానీ మాధురి గారి మాటలో చాలా తప్పు ఉంది. నువ్వు లిప్స్టిక్ పూసుకొని మేకప్ చేసుకొని రెడీ ఆ రూమ్లో కూర్చుంటావు, ఆ పిల్లోడితో ఉంటావు, తప్పు కదా. అట్లా మాట్లాడచ్చా? ఒక అమ్మాయిని గురించి అట్లా మాట్లాడచ్చా? ఆ అమ్మాయి బయట ఎట్లయినా ఉండని, ఏమైనా ఉండని, అది మాట్లాడడం అనేది తప్పు. నీ టీంలో నువ్వు పెట్టుకున్నప్పుడు అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి నీకు నేను డబ్బులు ఇవ్వలేదు అని చెప్పండి. నేను నీకు డబ్బులు ఇస్తే నువ్వు పోయేసి డిమాండ్ పవన్కి ఇస్తావు అని చెప్పండి. తన ఇష్టము, తనకు వచ్చిన తర్వాత తను ఎవరికైనా ఇచ్చుకుంటుంది, తన ఇష్టం అది. నువ్వు అలా ఇష్టం లేకపోతే ఫస్ట్లోనే చెప్పేయచ్చు కదా నా టీంలో ఉండద్దని. అట్లా చెప్పలేదు కదా మాధురి. రితుని తీసుకునేది వాళ్ళిద్దరికి ఒక 2 బిందులు ఇచ్చుంటే దబి కొట్టుకునేవాళ్ళేమో. మాధురి గారికి బిపి విరిగిపోయి ఉంటుంది, ఇప్పటికి ఒక 10 టాబ్లెట్లు వేసుకోవాలేమో అన్నట్టు అనిపించింది. ఒక్కటే గొడవ ప్లస్ బాడీ షేమింగ్ చేస్తుంది, భయంకరంగా మాట్లాడుతూ ఉంది మాధురి గారు. అయితే అసలు వెళ్ళిపోద్దేమో ఈ వారం, నాకు తెలిసి అస్సాంకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇంకపోతే ఫ్లోరా వచ్చి రీతు నామినేషన్ చేసింది. ఏంది అది? మరీ నాకు తుప్పసలాగా అనిపించింది. అబ్బా, ఎందుకు అనవసరంగా అంత దూరం వచ్చి ఈమె నామినేషన్. ఫస్ట్ రీతునే ఆమె రాగానే ఇట్లా పోయింది హగ్ చేసుకోవడానికి, హగ్ చేసుకుని వెంటనే నామినేషన్లో వేసేసింది ఈవిని. ఏం చెప్పిందంటే ఆమె, నువ్వు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, నువ్వు పాత వాళ్ళని చూసి ఇక్కడికే లవ్ చేయడానికే వచ్చినావు, నీ గేమ్ నువ్వు లేదు, ఆ పవన్ కళ్యాణ్ ఆట ఉంటే ఆ ఆటని చెడగొట్టడానికి వచ్చావు అని చెప్పేసి అడిగింది. ఆ అమ్మాయి ఉంది కదా, మన ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు పోతుంటే నువ్వు నవ్వుతున్నావు, అక్కడ కళ్యాణ్ ఆడేస్తూ ఉంటే నువ్వు నవ్వుతున్నావు అనింది. కళ్యాణ్ అందుకు నవ్వలా, దానికి ముందరే కదా రీతుకి ఆమెకి ఎవరు మాధురి గారికి గొడవ జరిగింది, ఆమెను తీసి భయపెట్టు అని ఇట్లా నవ్వింది. కానీ ఆ పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు అని చెప్పేసి అయితే రీతు నవ్వలేదు. అలాగే ఆయేషా పోయేటప్పుడు కూడా అమ్మాయి నవ్వలేదు. అక్కడ మాధురి గారు ఏదో జోక్ వేసేసరికి నవ్వినట్టుంది, కానీ అలా అయితే నవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్తో కానీ రీతుని పోల్చుకుంటే డిమాండ్ లేకపోతే ఈ అమ్మాయి ఆట బాగుంటుంది, ఈ అమ్మాయి లేకపోతే అతని ఆట బాగుంటుంది. ఇద్దరు కలిస్తే మాత్రం ఆట బాగుంటలేదు. అసలు తన ఆట తనే చెడగొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసి అనిపిస్తూ ఉంది నాకైతే. అంతేగా వచ్చింది, ఇంకెవరు వచ్చారు? 4 వచ్చారు, 4 నామినేషన్ అయింది. ఇంకా తర్వాత రేపు భరణన్న షష్ఠి కూడా రేపు వస్తారు. ఇంకా భరణన్న శ్రీజ కలిపి ఇంట్లో వస్తారని అనుకుంటున్నాను. మీరు ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, కుదిరితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.